రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 818తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందులా ఈరోజు ప్రశ్న, మీరు సాధారణంగా మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉండేలాగా చూసుకుంటున్నారు? అంటే ఎంత ఉంటే మీకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఒక డేకి, అంటే డే మొత్తం ఛార్జ్ రావడానికి? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ ఇచ్చేసి ఓట్ చేయండి. అది సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు ఒప్పో నుంచే స్టార్ట్ చేద్దాం. ఒప్పో రెనో 7 సిరీస్ని అయితే అతి త్వరలో తీసుకొని రాబోతుంది కదా. సో దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళు ఒక స్మార్ట్ టీవీని కూడా ఆర్ సిరీస్ కింద మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో దీనికి రోకీ ఎడిషన్ అనేటువంటి పేరుతో R1 సిరీస్తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, విచ్ కమ్స్ విత్ మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్. బేసికల్లీ దీంట్లో మీకు రెండు స్మార్ట్ టీవీస్ ఉండబోతున్నాయి. ఒకటి వచ్చేటప్పటికే 4K, మరొకటి వచ్చేటప్పటికే 8K. 8Kలో రీసెంట్గా మీడియాటెక్ లాంచ్ చేసినటువంటి పవర్ఫుల్ ప్రాసెసర్ చూసారా, దాంతో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ వస్తుంది, విచ్ కమ్స్ విత్ 2GB ఆఫ్ ర్యామ్, అలాగే 16GB 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో సహా. 32GB ఇంటర్నల్ మెమరీ ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి మీకు 4GB ఇంటర్నల్ ర్యామ్ తోటి మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో బేసికల్లీ ఈ స్మార్ట్ టీవీస్ని ఇనిషియల్గా వీళ్ళు వచ్చేటప్పటికే చైనాలో ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా వీళ్ళు లాంచ్ చేయాలని చెప్పి ఒక గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రీవియస్ జనరేషన్ ఒప్పో K సిరీస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ని తీసుకొద్దామన్నారు, కానీ అన్ఫార్చునేట్లీ డ్యూ టు కాజ్ ఆఫ్ కొన్ని ఇష్యూస్ వల్ల వీళ్ళైతే దీన్ని మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేయలేకపోయారు. బట్ ఎనీవే దీన్ని కూడా మన ఇండియాలో తీసుకొని రావడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారంట. మనకు క్వాల్కమ్ దగ్గర నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఈ రెండు విడిపోతూ స్నాప్డ్రాగన్ మీద మన ముందుకి SoC చిప్సెట్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అంట. విడిపోవటం అంటే పర్మనెంట్గా ఏం కాదు. సో లైక్ షామీ, రెడ్మీ వీళ్ళకి సంబంధించినటువంటి బాండింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇది ఒక సబ్స్టిట్యూట్ బ్రాండ్ కింద మన ముందు తీసుకొస్తూ ఆల్రెడీ ప్రీవియస్లీ మనందరికీ తెలిసిందే 898 SoC చిప్సెట్ని వీళ్ళు వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్లో 8 సిరీస్లో Gen 1 అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు కదా. సో అట్లా 8 సిరీస్లో Gen 2, Gen 3, Gen 4, Gen 5, Gen 6 ఇలా మనకి జనరేషన్స్ని చేంజ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసాం. అది కన్ఫర్మేషన్ ఇస్తూ ఈరోజు ఈ కంపెనీ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అంటే ఇకపైన క్వాల్కమ్ కంపెనీ కాకుండా స్నాప్డ్రాగన్ 8 సిరీస్లో, అంటే ఇప్పటిదాకా మనం 3 డిజిట్స్ నెంబర్స్ని అయితే చూసాం కదా, అలా ఇప్పుడు కాకుండా మనకి కేవలం 2 డిజిట్ నెంబర్ లేదన్నట్లయితే సింగిల్ డిజిట్ నెంబర్స్తో ఎక్కువగా ప్రాసెసర్స్ ఉండేటువంటి అవకాశం ఉందంటే అఫీషియల్గా క్వాల్కమ్ కంపెనీ ఈరోజు మన ముందుకే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసి మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ 6a, మరి దీన్ని ఇండియా తెస్తారా తేరా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్, కానీ మోస్ట్ ఆఫ్ ద రీజియన్స్లో దీన్ని ఇండియా కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 778 SoC చిప్సెట్తో 6.2 ఇంచెస్కి సంబంధించినటువంటి ఓలెడ్ డిస్ప్లే విచ్ కమ్స్ విత్ 60 Hz రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ తోటి మనకి రేర్ వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్స్ని మనం అతి త్వరలో అయితే చూసేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే ఒక రెండర్ లీక్ ద్వారా దీని ఇమేజెస్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. సేమ్ గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ మొబైల్ ఫోన్, కాకపోతే కొంచెం మినీగా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఎనీవే బడ్జెట్ సెగ్మెంట్లో ఎవరైతే గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కోసం చూస్తుంటారో వాళ్ళైతే లుక్కేచ్చు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీని బడ్జెట్ కూడా వీళ్ళు అరౌండ్ 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ 778 SoC చిప్సెట్తో మనం కేవలం 20,000 నుంచి 25,000 రూపాయల్లోనే ఎక్కువగా మొబైల్ ఫోన్స్ అయితే చూస్తుంటాం. సో ఎనీవే గూగుల్ కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ద గూగుల్. సో నెక్స్ట్ చెప్పు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ మ్యాక్స్ అనేటువంటి పేరుతో మన ముందుకు ఒక ఛార్జర్ని అయితే తీసుకొని రాబోతుంది. సో ఇవాళ రేపు ఫ్యాషన్ అయితే అయింది కదా, మొబైల్ ఫోన్ బాక్స్ లోపల అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ఛార్జర్ ఇవ్వకపోవటం. ఈవెన్ గూగుల్, శాంసంగ్ కూడా ఇవే వాటిని ఫాలో అవుతుంది. సో మరి రీటైల్ ఛార్జింగ్ కోసం వీళ్ళు శాంసంగ్ మ్యాక్స్ అనేటువంటి పేరుతో, దీంట్లో మీరు చూసారంటే 15 వాట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు 65 వాట్స్ దాకా PD ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అకార్డింగ్ టు మీ యూసేజ్ని బేస్ చేసుకొని, అంటే ఒకవేళ మీరు ఇంట్లో కనుక అట్ ఏ టైం 3 మొబైల్ ఫోన్స్ని ఛార్జ్ చేసుకోవాలన్నా కానీ దానికి సంబంధించినటువంటి ఇండివిజువల్ పవర్ రేటింగ్స్ని బేస్ చేసుకొని ఇది ఛార్జర్స్ అంటే పవర్ని అయితే ప్రొడ్యూస్ చేయగలదంట. సో ఎనీవే ఇది అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీని ప్రైస్ కూడా సుమారుగా వీళ్ళు 4,500 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి షామీ దగ్గర నుంచి షామీ మరొక మొబైల్ ఫోన్ అయితే టెస్ట్ చేయబోతుంది. ఇందులో మనకి ముఖ్యంగా అండర్ డిస్ప్లే కెమెరాని మనం ముందు చూడబోతున్నాం అంట. ఆల్రెడీ మీమిక్స్ 4లో మనకి అండర్ డిస్ప్లే కెమెరా ఉంది. ఇన్ఫాక్ట్ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా నేను మీకు చేశాను. సో కాకపోతే అక్కడ క్వాలిటీ అనేది పెద్దగా లేదు, అండ్ అఫ్ కోర్స్ దాంట్లో వచ్చేటప్పటికి 720p దాకా మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బట్ ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో సుమారుగా మీకు 1080p దాకా
ఈవెన్ మరింత బెటర్ వీడియో క్వాలిటీ తోటి మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మీమిక్స్ 5 సిరీస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. దీన్ని అతి త్వరలో వీళ్ళు ఒఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి బౌన్స్ దగ్గర నుంచి, బౌన్స్ మీకు గుర్తుందా? సో స్కూటర్స్ మనం ఆన్లైన్ యాప్ ద్వారా మనం బుక్ చేసుకొని ఎక్కడికంటే అక్కడికి సిటీలో ట్రావెల్ చేసుకునేటువంటి ఫెసిలిటీని అయితే ఇది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది పెద్దగా సక్సెస్ అయితే కాలేదు. బట్ వీళ్ళు వచ్చేటప్పటికే ఒక కంపెనీని అయితే ఎక్యూర్ చేసుకున్నారు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ. సో దీని పేరు వచ్చేటప్పటికే 22 మోటార్స్. సో ఈ కంపెనీని ఎక్యూర్ చేసుకున్న తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ని ఆన్ రోడ్ మీదకి, అది కూడా ఓలాకి కాంపిటేటివ్గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. అండ్ ఓలా కన్నా మరింత చవకగా, మరింత డ్యూరబుల్గా అండ్ మరింత లైఫ్ తోటి ఈ బౌన్స్కి సంబంధించినటువంటి ఈవీ వెహికల్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే అట్ ద సేమ్ టైం మనం ప్రైస్ ఎక్కువగా చూస్తాం. ఎవరు కాంపిటేటివ్గా మన ముందుకు ప్రొవైడ్ చేస్తే ఆ ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేస్తూనే ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus 9 RTకి సంబంధించినటువంటి మరొక రెండర్ ఇమేజ్ లీక్ మనకు ముందుకు రావడం జరిగింది. సో ఆన్లైన్లో గూగుల్లో OnePlus 9 RT అని చెప్పి సెర్చ్ చేయంగానే అమెజాన్లో దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అతి త్వరలో ఇది మన ముందుకు రాబోతుంది అనేటువంటి ఒక ఇమేజ్ యాడ్ని అయితే మనం ఇక్కడ చూసాం. సో OnePlus 9 RT ఏదైతే ఉందో ఉంది అండ్ అఫీషియల్గా ఇది మన ఇండియాలోకి అయితే రాబోతుంది. అది కూడా అమెజాన్ ద్వారా సేల్లోకి రాబోతుంది. అమెజాన్ కాకుండా ఇంకా వేరే సైట్లో నుంచి అయితే తయారు వీళ్ళు ఎక్కువగా. సో దీని ద్వారా సేల్లోకి కూడా రానుందని చెప్పి ఒక గట్టి కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో OnePlus 9 RT కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చెప్పు మనకి వడాఫోన్ దగ్గర నుంచి వడాఫోన్ ఐడియా. నిన్న ఎయిర్టెల్ అయితే మనకి ప్రైజెస్ని హైక్ చేసింది కదా, ఆల్మోస్ట్ 25%. సేమ్ ఇదే ప్రిన్సిపల్లో వడాఫోన్ అండ్ ఐడియా రెండు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రైజెస్, అంటే రీఛార్జ్ వోచర్స్కి సంబంధించినటువంటి ప్రైజెస్ని ఆల్మోస్ట్ 25% వీళ్ళు కూడా హైక్ చేయడం అయితే జరిగింది. సో నిన్న ఎయిర్టెల్, ఈరోజు వచ్చేప్పటికి వడాఫోన్ ఐడియా అండ్ రేపు మరి జియో చేస్తుందా చేయదా క్వశ్చన్ మార్క్. జియో అయితే నేను చేయదని అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది, జియో కూడా ప్రైస్ హైక్ చేసే అవకాశం ఉందా లేదా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బై ద బై వీడియోని లైక్ చేస్తారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి మీడియాటెక్ దగ్గర నుంచి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7000 సిరీస్ ప్రాసెసర్కి సంబంధించిన మరొక అప్డేట్ ఈరోజు మనకు రోల్అవుట్ చేయడం జరిగింది. దీంట్లో ఏకంగా 75 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఈరోజు దీంతో పాటు మన ముందుకి అంటే రెడ్మీ K50 సిరీస్లో ఈ చిప్సెట్తో K50 అలాగే K50 Pro వచ్చినప్పటికీ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 9000 SoC చిప్సెట్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే ఈసారి మనం దీంట్లో 75 వాట్స్ K50కి అలాగే 125 వాట్స్ ఏదైతే ఉందో K50 Proకి చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ మనకు మోటరోలా దగ్గర నుంచి మోటరోలా G31 అనేటువంటి పేరుతో ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే AMOLED డిస్ప్లేతో ఇవి రావడం మరొక విశేషం. స్టాక్ ఆండ్రాయిడ్ AMOLED డిస్ప్లే అండ్ 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ అంటే ఇది నిజంగానే చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి రేర్ కెమెరా కూడా మనకి 48 మెగాపిక్సెల్తో వచ్చేటువంటి అవకాశం అని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. అఫ్ కోర్స్ ఇది మీడియాటెక్ సంబంధించినటువంటి G85 SoC చిప్సెట్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చెప్పు మనకి ఇది క్రేజీ న్యూస్. యుఎస్ బాస్టన్లో ఉన్నటువంటి ఒక మహిళ, ఈమె ఏజ్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈమె పొరపాటున క్యాప్సిల్ అనుకొని, అది కూడా జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఒక క్యాప్సిల్ అనుకొని ఎయిర్పోడ్స్ 3 ఏదైతే ఉందో దాన్ని మింగడం అయితే జరిగిందంట. ఇమ్మీడియట్గా ఈమెకి కొంచెం ఏదో తేడాగా అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే కొంచెం కడుపులో డిఫరెంట్గా రావటం వల్ల దగ్గరలో ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్కి వెళ్తే అక్కడైతే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో అంటే ఈమె పొట్టలో ఎయిర్పోడ్స్ అనేది ఉండడం జరిగిందంట. సో ఈమైతే ప్రస్తుతం అంటే ఆ తర్వాత ఏంది ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటిదాకా ఏం లేదు. సో అక్కడ దాకా మాత్రం మనకి న్యూస్ ఉంది. కానీ పొరపాటున క్యాప్సిల్ అనుకొని, ఇది కూడా కొంచెం చిన్నగా కాంపాక్ట్గా క్యాప్సిల్ టైప్ డిజైన్లోనే వచ్చింది కాబట్టి మరి అదనుకొని ఇది పొరపాటున తిన్నదా లేదా ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈమె మింగిన 4 గంటల దాకా కూడా ఈమె కడుపులో ఫోన్కి ఈ ఎయిర్పాడ్స్కి కనెక్ట్ అయ్యి ఉందంట. సో మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉందన్న ఉద్దేశంతో దాన్ని అయితే టర్న్ ఆఫ్ చేసింది, అంటే బ్లూటూత్ ద్వారా డిస్కనెక్ట్ అయితే చేసిందంట. సో ఎనీవే లోపల లిథియం అయాన్ బ్యాటరీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం ఇష్యూస్ క్రియేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఇలాంటి న్యూస్ మనకు కొత్తదేం కాదు, ఆల్రెడీ ప్రీవియస్లీ కూడా మనం ఇలాంటి న్యూస్ వినే ఉన్నాం. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి అమెజాన్ దగ్గర నుంచి అమెజాన్కి సంబంధించినటువంటి ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్స్
రైజ్ చేసేటువంటి అంటే హైక్ చేసేటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు అమెజాన్ కన్ఫర్మ్ చేయడం అనేది డిసెంబర్ 13వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకుని ఎవరైతే అమెజాన్ ప్రైమ్ని 1 year మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ₹1499 ఛార్జ్ చేసేటువంటి అవకాశం ఉందంట. యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికి కేవలం ₹999. ఈవెన్ డిసెంబర్ 12వ తారీఖు మీరు పర్చేజ్ చేసినా కానీ మీకు ఇది 999కే రావడం జరుగుతుంది. 1 yearలో ఒక ₹500 అయితే మీరు డిస్కౌంట్ వస్తుంది, అంటే సేవ్ చేసుకుంటారు అంతే. ప్రీవియస్లీ మీరు చూసారంటే ఇది వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేసినప్పుడు 499, ఆ తర్వాత 999, ఇప్పుడు వచ్చేటప్పటికే 1499, ఆల్మోస్ట్ ఆల్ 150% ఏదైతుందో ఇది హైక్ అవడం జరిగింది. సో ఎనీవే ఒకవేళ ప్రైమ్ మెంబర్షిప్ కొనాలనుకుంటున్నారు అన్నట్లయితే డిసెంబర్ 13th లోపల పర్చేజ్ చేయండి. దట్ విల్ బీ ఎ గుడ్ వాల్యూ ఫర్ మనీ. అంటే తర్వాత ప్రైస్ హైక్ అవుతుంది కాబట్టి, హైక్ కాలేదు అంటే మళ్ళీ ఏం చెప్పలేము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.